మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. రమగారు, విక్రమ బేతాల కథలు విని చాలా రోజులైనట్లుగా అనిపిస్తా ఉంది. మన మహేష్ వచ్చినప్పుడల్లా మేడం బేతాల కథ చెప్తున్నారా అని అడుగుతున్నాడు. దానితోడు మనం ఇప్పుడు కాశీ మజిలీలని ఈ సిరీస్ లో ఎక్కువ చేస్తూ ఉన్నాం కదా, బేతాళ కథలు కూడా చేద్దాం. అయితే ఇవాళ సందర్భం ఏంటంటే, ఈ బేతాళ కథలకి మనకి ఒక ఫోటో పిక్చర్ చూస్తుంటాం చందమామలో, అందరికీ గుర్తుండి ఉంటుంది. ఒక రాజుగారు సమున్నతాకారం, చేతిలో కత్తి పుచ్చుకుంటాడు, మచ్చచక్క మీసం మెలేసి ఉంటుంది. తర్వాత ఏమో ఒక శవాన్ని భుజాన్ని వేసుకుంటాడు. చెప్పులు కూడా డిఫరెంట్గానే ఉంటాయి ఆయనవి. ఒక అడుగు ఇలా ముందుకెళ్తున్నట్టుగా ఒక సీన్ కనపడుతుంటుంది. పైన అక్కడక్కడ డీటెయిలింగ్ ఏంటంటే కొన్ని పిశాచాలు ఏవో గాల్లో ఎగురుతున్నట్టు, ఆ తర్వాత ఏమో 2 గబిలాలు ఎగురుతున్నట్టు అలా కనపడుతుంది. భేతాళుడు చందమామలో అసలు మనకి విక్రమ భేతాళు అనగానే వెంటనే వచ్చే పిక్చర్ అది. ఆ చిత్రాన్ని వేసిన శ్రీ శంకర్ గారు 97 ఏళ్ల వృద్ధులు 4-5 రోజుల క్రితం పరంపదించారు. అది చూసిన తర్వాత పేపర్లో చూశాను, నాకు వాట్సాప్లో వచ్చింది. 2-3 పంపించారు. మీరు బేతాళ కథలు చెప్తారు కదా, ఆ చిత్రకారులు ఆయన పెద్దవారు అయిపోయారు, చాలా పెద్దవారు. చందమామ 60 ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితందో కదా, అప్పటి నుంచి ఆయన బేతాళ కథలు 700 కథలకి బొమ్మలు వేశారట ఆయన. పైగా ఈ బేతాళ ఈ పిక్చర్ని మన దృష్టిలో మనకి మనసులో నిలిపేసేంత ప్రతిభావంతమైన చిత్రకారులు అనమాట ఆయన. వారి గౌరవార్థం ఈ కథ వారికే డెడికేట్ చేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించేద్దాం. ఈ కథని మనం మామూలుగా చూడండి, విక్రమ బేతాళ కథలు కల్పితం అని రాసి ఉంటాయి. ఒరిజినల్ కథట ఇది నేను చెప్పబోయేది. ఈ ఒరిజినల్ కథ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, మనం చందమామ కథల్లో కూడా వచ్చింది. ఇది ఎప్పుడు 50s లో వచ్చి ఉంటుంది. తర్వాత కదా కల్పితాలు వచ్చినాయి. మొదటి కాలం అంతా పుస్తకంలో ఉన్నవే వేశారు. కథా సరిత్సాగరంలో ఉంది ఇది. కథా సరిత్సాగరంలో ఈ విక్రమార్కుడు అని కాకుండా పేరు కొంచెం వేరేగా ఉంటుంది, కానీ ఇవే కథలు, బేతాళుడి కథలే అనమాట. ఆ కథ చెప్దాము. దీనికి రిలేటెడ్ ఇంకొక డ్రామా కూడా ఉంది, అది కూడా చెప్తాం. పెద్ద కథ కొంచెం బ్రీఫ్గా చెప్పేసేద్దాం. సరే, పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు. మర్రి చెట్టు ఎక్కాడు. అక్కడ వేళ్లాడుతున్న శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు. దిగి నడవటం మొదలుపెట్టాడు. శవాన్ని ఆశ్రయించుకున్న ఉన్నటువంటి బేతాళుడు, రాజా నీకు మార్గాయాస తెలియకుండా ఒక కథ చెప్తాను, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలి కదా అన్నాడు. సరే, కథ చెప్పమన్నాడు. పూర్వం జీమూతకేతువు అనే ఒక విద్యాధర రాజు ఉండేవాడు. విద్యాధరులు అంటే దేవతల్లో ఒక తెగ. వీళ్ళకి కాలగమన విద్య, కామరూప విద్య అవన్నీ ఉంటాయి. విద్యాధరులు ఒక ప్రత్యేకమైన జాతి, గుహ్యకులని అలా చాలా ఉన్నాయి వాళ్ళకి పేర్లు. కథా సరిత్సాగరం అంతా ఈ విద్యాధరుల మీదే నడుస్తుంది. వీళ్ళకి సంగీతాలు, సాహిత్యాలు బాగా క్షుణ్ణంగా వస్తాయి. ఏవైనా శాపవశాత్తు భూలోకంలో పుట్టే గంధర్వంశతో పుట్టారని చెప్పుకుంటుంటామా, వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారని అలా చాలా కథలు వింటామన్నమాట. ఈ జీమూతకేతువుకి లేక లేక ఒక కుమారుడు కలిగాడట. ఆయన చాలా స్ఫురద్రూపి, చాలా దయాళువైన అబ్బాయి. ఈయన బోధిసత్వుడి అంశతోటి జన్మించాడని చెప్తారు. జీమూత వాహనుడు అతని పేరు. అయితే ఈ విద్యాధర రాజ్యంలో కల్పవృక్షం వీళ్ళ వంతుకి వచ్చిందట. కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుంది. ఆ జీమూత వాహనుడు అనేవాడట, ఇలా మనకి అన్నీ ఉన్నాయి, మనకి సంగీత సాహిత్యాలు ఉన్నాయి, కామరూప విద్య, కాలగమన విద్య ఉంది, ఎన్నో విద్యలు ఉన్నాయి మనకి, అన్నిటికీ అవకాశం ఉంది. భగవంతుడిని చేరేందుకు సులువైన మార్గాలు మన దగ్గర ఉన్నాయి. మనకెందుకు కల్పవృక్షం? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడికి ఏదైనా కోరికలు తీర్చే వృక్షాలు కావాలి. మనకే ప్రాబ్లమ్స్ లేవు, ఏ సమస్యలు లేని మనకి కోరికలు, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఎందుకు అని అనుకునేవాడు. అయితే ఇతనికి రాజ్యాన్ని అప్పచెప్పారు. రాజ్యం అప్పచెప్పేశారు కల్లా ఇతను ఏం చేశాడంటే, ఈ కల్పవృక్షానికి దండం పెట్టి ఆవిడని అడిగాడట, వృక్షదేవతను, నేను కోరిక తీర్చమని, నీకేం కావాలో అది అడుగు, నేను ఇస్తానందట. నువ్వు నా దగ్గర ఉండద్దు, ప్రపంచంలో ఎవరికి కష్టాలు లేకుండా చెయ్యి, నా దగ్గర ఉండకపోయినా పర్వాలేదన్నాడు. వృక్షదేవత అడిగింది, అంటే నన్ను నువ్వు వదిలేస్తున్నావా అని. నిన్ను ప్రజల కోసం వదిలిపెడుతున్నాను అన్నట్ట జీమూత వాహనుడు. ప్రపంచం కోసం వదిలిపెడుతున్నా, ప్రపంచంలో అందరికీ కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఉంటాయి, అవి తీర్చు నువ్వు అంటే ఈ కల్పవృక్షం ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయేసరికి ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక పవర్ బయటికి వెళ్ళిపోయేసరికి మనకి పవర్ తగ్గిపోతుంది. ఇతను చుట్టుపక్కల రాజ్యాల్లో ఇంకా ఉన్న విద్యాధరులంతా వీడిని సులువుగా జయించవచ్చని యుద్ధానికి వచ్చారు. వచ్చేసరికల్లా ఇతను యుద్ధకాంక్ష లేదు, తను చాలా మృదువైన స్వభావం కలిగిన వాడు. బోధిసత్వుని అంశ అవ్వటం వల్ల ఇంకా మృదు స్వభావి.
ఏమన్నాడు తండ్రితోటి, నాన్న ఇక్కడ ఉండి ఏం చేస్తాం, వీళ్ళంతా మన మీదకి వస్తారు, ఎందుకు, నాకు రాజ్యకాంక్ష లేదు, నువ్వు రాజువి, నీ రాజ్యాన్ని నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చావు కాబట్టి తీసుకున్నా, వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకు కూడా ఇచ్చేస్తా, నాకు అక్కర్లేదన్నాడు అని తండ్రిని తీసుకుని వెళ్ళిపోయి మలై పర్వతం మీద ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అమ్మా నాన్నతోటి అక్కడ ఉండటం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే అంత శాంత స్వభావుడు, అంత దానపరత్వము ఉందన్నమాట జీమూత వాహనుడికి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఈ మలై పర్వతానికి వెళ్ళిపోయి ఉండిపోయాడు కదా, ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రాజకుమారుడితోటి ఇతనికి స్నేహమైంది. మిత్రావసువు అనేవాడితోటి స్నేహం కలిసింది. వీళ్ళిద్దరూ బాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మిత్రావసువు తండ్రి పేరు మలైకేతు అనుకుంటున్నా, అదేంటి చిన్న చిన్న పేర్ల మీద చాలా కాలం అయిపోయింది, ఎప్పుడో చదివాను, పేర్లు వదిలేద్దాం లేట్. మిత్రావసువు పేరే గుర్తుంది. సో ఈ మిత్రావసువుతోటి స్నేహంగా ఉండేవాడు. అతనికి ఆ మిత్రావసువుకి ఏంటంటే చాలా హీరో వర్షిప్. రాజ్యాన్ని వదిలేయటం ఏమిటి, కల్పవృక్షాన్ని వదిలేయటం ఏమిటి, సో ఇంద్రుడంత వాడు కల్పవృక్షం తనకు కావాలని ఉంచుకుంటే ఇతను ఎంత త్యాగశీలి, చాలా ఉత్తమ గుణాలు కలిగి ఉండటం వల్ల ఈయనంటే అతనికి చాలా ఇష్టం. అయితే ఈ మన జీమూత వాహనుడు ఒకనాడు మలై పర్వతం మీద తిరుగుతూ ఒక అందమైన అమ్మాయిని చూశాడట. చాలా అందంగా ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఇతను చూసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు. ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఎవరమ్మాయో, ఇతనికి ఏం రాజ్యం లేదు, ఏమీ లేదు, ఆశ్రమం కట్టుకుని ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందట, నేను ఎవరినో ప్రేమించాను, ఈ పెళ్లి చేసుకుంటానంటే తండ్రి ఏమంటాడోనని ఒకరోజు ఆ దేవి ఆలయం బయట ఉన్న కల్పవృక్షానికి, చందనపు వృక్షానికి ఊరేసుకోపోయిందట. ప్రేమ నెరవేరదు, అతను ఎవరో రోడ్డు మీద పోయేవాడని. అప్పుడు దేవి ఆజ్ఞ వినపడిందట, విద్యాధర మహారాజు చక్రవర్తికి నువ్వు భార్య అవుతావు, నువ్వు బాధపడకు, నువ్వెవరిని వలిచావో అతను సామాన్యుడు కాదు, విద్యాధర చక్రవర్తికి భార్య అయ్యే లక్షణాలు ఉన్నాయి, ఈ ఆత్మహత్య మహాపాపం, ఈ పని చేయొద్దు, ధైర్యంగా ఉండమని దేవి వాక్యం వినపడింది ఆ అమ్మాయికి. సరే మానేసుకుని అమ్మాయి మనసులో ఏముందంటే, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే అతడు తప్పకుండా విద్యాధర రాజు అవుతాడు, చక్రవర్తి అయి తీరుతాడని నమ్మింది, అమ్మవారి వాక్యం కాబట్టి. ఇంతలో ఏమైంది, ఈ చెలికత్తి వచ్చి మీ నాన్నగారు మీ అన్నయ్య నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పింది. ఈ అమ్మాయి ఎవరు, ఈ పిల్ల పేరు మలయవతి, మిత్రావసువు చెల్లెలు. ఓ ఆ రాజ్యానికి రాజుగారు అమ్మాయి. మిత్రావసువు ఏమన్నాడంటే తండ్రితో చెప్పాడట, ఈ జీమూత వాహనుడు చాలా గొప్పవాడు, మామూలు వ్యక్తి కాదు, బోధిసత్వుని అంశతో పుట్టినవాడు, అద్భుతమైన వ్యక్తి, మన అమ్మాయిని అతనికి ఇచ్చి మన దగ్గరే ఉంచుకుందామని చెప్పాడు తండ్రి కూడా ఒప్పుకున్నాడు. వివాహం నిశ్చయమైంది. పొద్దున్న చక్కగా అన్ని మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసేసారు పొద్దున్నే. ఆ సాయంకాలం ఈ మిత్రావసువు మన జీమూత వాహనుడు ఇద్దరు కొండ మీద అట్లా షికార్కి వెళ్ళారట. వెళ్తే ఒక చోట తెల్లగా కుప్పలుగా, అంటే గట్లుగా ఏంటో తమాషాగా ఉంది. ఏమిటి ఇక్కడంతా ఇలా ఉంది, కొండంతా పచ్చగా అలా చక్కగా బాగుంటుంది కదా, ఇక్కడంతా ఏంటి ఎముకల కుప్పల్లాగా కనపడుతోంది, ఏమిటని అడిగితే మిత్రావసువు ఏం చెప్పాడంటే, గరుత్మంతుడికి నాగులకి వైరం ఉంది. ఇది ఏనాటిది, వినుతా కద్రువ, కశ్యప ప్రజాపతి భార్యలైన వినుతా కద్రువ ఉచ్ఛేశ్రవాన్ని చూసి దాని తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా అని పందెం వేసుకుని వాళ్ళిద్దరి తగాదాల్లో కద్రువ తాలూకు సంతానమైనటువంటి నాగులు, వినుత సంతానమైన గరుత్మంతుడు, వాళ్ళిద్దరికీ విడదీయరా అని శత్రుత్వం ఉంది. అతను గరుడు మహాబలవంతుడయ్యి విష్ణుమూర్తికి వాహనం అయిన తర్వాత పాతాళ లోకంలోకి వెళ్ళి నాగుల్ని చాలా హింసించేవాడు. ఎందుకంటే తన తల్లి పడిన హింస, తన తల్లి చేసిన దాస్యానికి కారణం వీళ్ళేనని, వీళ్ళ వల్లే తన అన్నయ్యకి కాళ్ళు లేకుండా పోయినాయని ఆయన నమ్మేవాడు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, విసుగొచ్చినప్పుడు కూడా పాతాళం మీద పడి అందిన వాళ్ళు అందినట్టు చంపేసేవాడు, తిన్న వాళ్ళని తిన్నట్టు తినేసేవాడు. అప్పుడు నాగుల రాజైన వాసుకి ఒక వడంబడిక చేసుకున్నాడు, విష్ణుమూర్తిని మధ్యలో పెట్టుకుని, నువ్వు మా దగ్గరికి రావద్దు, ఈ పాతాళం మీద పడద్దు, రోజు ఈ మలై పర్వతంకి పైన ఒక కొండ మీద, అది దక్షిణ సముద్రం ఏదో ఉంది అక్కడ, దక్షిణ సముద్ర తీరంలో నీకు ఒక సర్పాన్ని పంపిస్తాం, ఆ సర్పాన్ని తినేసి రోజు నీకు ఆహారాన్ని అందిస్తాం మేము, ఇట్లా విరుచుకుని పడద్దు మా మీద అని ఒక వడంబడిక చేసుకున్నారు. అట్లా ఆహారంగా పంపబడిన నాగుల తాలూకు అస్థికలే ఇవన్నీ. ఆయన పీకుని తినేస్తాడు, అస్థికలు పై చర్మం ఇక్కడ ఉండిపోతాయి, ఆ పొలుసులు ఆ చర్మము ఆ అస్థికలే ఇట్లా కుప్పలుగా పడున్నాయి, ఇంత చక్కటి వాతావరణాన్ని పాడు చేసేవి అవేనని మిత్రావసువు చెప్పాడు. జీమూత వాహనుడికి చాలా బాధేసింది. ఇదా ఎవరైనా రాజు చేయాల్సిన పనేనా ఇది, రాజు ఈ పని చేయకూడదు, వాసుకి నాగులకి రాజు,
వాళ్ళు ఎవరి ప్రాణాలు ఇచ్చే బదులు ముందు తన ప్రాణం ఇచ్చి ఉండొచ్చే. 1000 తలలు ఉన్నాయి, 2000 నాలుకలు ఉన్నాయి. రోజుకో తల ఇచ్చినా సరిపోయేది కదా. ఇట్లా తనుండి పిరికి పందలాగా ఇలా తనేమో లోపల కూర్చుని రోజుకొక ప్రాణిని పంపిస్తాడా? అయ్యో ఎంత దుర్మార్గుడు. నేను కనుక రాజునయ్యి ఉంటే నా ప్రజలు చచ్చిపోవడానికంటే ముందు నేనే చచ్చిపోయేవాడిని. ఇట్లా చేశాడే అని చాలా బాధ వచ్చేసిందట. సరే మిత్రావసు ఈయనకేదో ఇది చెప్పి ఆయన అవతలకి వెళ్ళాడు. ఈయన ఇలా ముందుకు నడుస్తున్నాడు అట్లా ఆలోచించుకుంటూ. ఈయన నడుస్తుంటే ఒక కుర్రాడు ఒక ముసలమ్మ కనిపించారు. ఒక పిల్ల పాము ఒక ముసలి పాము అనమాట, 2 నాగులు. ఆ కుర్రాడిని పట్టుకుని ఆ తల్లి ఏడుస్తోంది. అయ్యో నాయన ఇవాళ నీ సంగతి వచ్చిందిరా శంఖచూడ, నీ నీ వంతు వచ్చింది. లేక కలిగిన ఒకే ఒక్క కుమారుడివి, మీ నాన్న కూడా లేడు, వంశానికి నువ్వు ఒక్కడివే. ఇవాళ నువ్వు గరుడుడికి ఆహారం అయిపోతున్నావు, మన వంశమే దొరికిందా వాసుకి, నువ్వు ఇట్లా అయిపోతున్నావని ఏడ్చి శోకాలు పెడుతోంది తల్లి. ఈయన పక్క నుంచి చూశాడు మొత్తం. శంఖచూడు అనే సర్పమని వచ్చినవాడు, అతని తల్లి ఆ కుటుంబానికి శంఖచూడు ఒకడే ఆసరాన్ని ఏడుస్తోందని తెలిసేసరికల్లా గబక్కను వెళ్ళాడు. వెళ్ళి అమ్మా నువ్వు బాధపడబోక, నీ కొడుకు బదులు నేను ఆహారంగా వెళ్తానన్నాడు. గరుడుడికి ఆహారంగా నేను వెళ్తాను అన్నాడు. అనేసరికల్లా ఆవిడంది, నాయన నువ్వెవరివో మహానుభావుడు, ఇంత మాట అన్నావు. శంఖచూడుడెంతో నువ్వు కూడా అంతే నాయన, ఏ తల్లి కన్న బిడ్డవో. వద్దు నాయన వద్దు, మా దశ ఇట్లా ఉంది, నాగులకి ఈ దశ ఏనాడు తప్పుతుందో తెలియకుండా ఉంది నాయన, వద్దని చెప్పింది. ఈ కుర్రాడు అన్నాడు, వద్దు అది పనికిరాదు. అది శంఖచూడు ఏమన్నాడంటే, అది పనికిరాదు, రాజు నన్ను నిర్దేశించంటే రాజకార్యం నేనే చేయాలి, నా పేరు మీద కాగితం వచ్చింది నేనే చేయాలి, నా బదులు ఇంకొకడు ఎట్లా చేస్తాడు? కాబట్టి అలాంటిది ఏం కుదరదు. ఒక ఏంటంటే సర్పం అక్కడ ఉందని గుర్తుగా ఒక ఎర్రటి వస్త్రం కప్పుకుని కూర్చుంటారట పైన. ఆ ఎర్రటి వస్త్రాన్ని తల్లి చేతిలో ఉంది. ఏమన్నాడు ఈ శంఖచూడు, ఇది ఎక్కడుంది? మన గోకర్ణ క్షేత్రం అనమాట అన్నాడు. అమ్మ ఇంకొక కాసేపట్లో వైనతేయుడు వచ్చేస్తాడు, ఒక్కసారి వెళ్ళి గోకర్ణనాథుడిని దర్శనం చేసుకొస్తాను, మళ్ళీ ఇంకా నేను బతికుండను. ఆ తల్లి ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోయింది. ఈ కుర్రాడు శంఖచూడుడేమో గోకర్ణ క్షేత్రంలోకి వెళ్ళాడు దండం పెట్టుకురావడానికి. అంతలో దూరం నుంచి గరుత్మంతుడు వస్తున్నాడు. మన జీమూత వాహనుడు ఏం చేశాడంటే ఆ ఎర్రటి వస్త్రాన్ని మెళ్ళ వేసుకుని ఎక్కడి నుంచి అయితే ఈ గరుడు వస్తున్నాడో, ఏ కొండ మీద అయితే ఏ ఎత్తు మీద అయితే పాముల తాలూకు అస్థికలు కనపడుతున్నాయో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఎర్ర వస్త్రం కప్పుకోవటమే గుర్తు. వెనక నుంచి పట్టేసుకున్నాడు గరుడు. పట్టుకుని అక్కడి నుంచి తను తినడానికి వెసులుబాటుగా ఇంకొంచెం పైకి ఎగిరాడు. జీమూత వాహనుడు బాగా సమున్నతాకారుడు, ఈ నాగకుమారుడి కంటే కొంచెం భారీగా ఉన్నాడు. ఈయన ఎత్తు మీదకి తీసుకెళ్లేసరికి ఇతన్ని పట్టుకునేసరికి ఏమైంది, ఆ పట్టుకునేటప్పుడు ఇతనికి విద్యాధరులకి శిరోమణి ఒకటి ఉంటుందట ఇక్కడ. ఆ మణిని గోళ్లతోటి కొట్టేసేట ఆయన. సర్పాలకు కూడా ఉంటుంది, సర్పానికి మణి ఉంటుంది కదా, పాములకు మణి అంటాం, విద్యాధరులకు కూడా మణి ఉంటుంది. ఆ శిరోరత్నాన్ని విసిరేశాడు గోళ్లతోటి. ఆ విసిరిన మణి ఈ చిలకత్తలతో కూర్చున్న మలైవతి దగ్గర పడి ఆ మణిని గుర్తుపట్టింది. అమ్మాయి ఇది జీమూతకేతుది, జీమూత వాహనుడిది, నా భర్తది అని గుర్తుపట్టింది. దాని నిండా రక్తసిక్తంగా ఉంది, అది పెరికేసినట్టుగా ఉంది. ఇలా రక్తసిక్తంగా ఉన్న మణి పడేసరికల్లా అమ్మాయి కంగారు పడింది. మామగారిని అత్తగారిని పిలిచింది. వాళ్ళు చూసుకుని అమ్మో ఇది జీమూత వాహనుడిదేనండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక అటు ఇటు పరిగెడుతూ వెతుక్కుంటున్నారు వాళ్ళు. ఈ మణి పడిపోయింది. ఈ కుర్రాడు ఈ పట్టుకునేసరికల్లా ముందున్న మొహం మీద గోళ్ళు తగిలినాయి. ఈ వీపు మీద పట్టుకునేటప్పుడు కూడా మానవ శరీరం తొందరగా రక్తం గారిపోతుంది కదా. ఈ గోకర్ణ క్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన శంఖచూడు వచ్చేసరికల్లా తను ఎక్కడ ఇందాక నుంచున్నాడో అక్కడ కొత్తటి నెత్తురు, అప్పుడే కారిన నెత్తురు కనపడేసరికి తెల్లబోయాడు. నేను ఇక్కడే ఉంటే ఎవరి నెత్తురు ఇక్కడ కారింది, ఇక్కడ పడ్డ నెత్తురు ఎవరిది అని అనుకుని చూసేసరికల్లా దూరంగా ఎత్తు మీద గరుత్మంతుడు ఎవరినో తింటున్నాడు. గరుత్మంతుడు అంటే పెద్ద గరుడ పక్షి, కాళ్ళతోటి ఒక శరీరం మీద నొక్కిపెట్టి ముక్కుతోటి ఆహారం మాంసం తీస్తుండేసరికల్లా పరిగెత్తుకుంటూ వచ్చాడట శంఖచూడు. పరిగెత్తుకొచ్చాడు. ఈ తలెత్తి చూసిన గరుత్మంతుడికి కనపడింది వాడెవడో పరిగెత్తుకొస్తున్న సంగతి. ఈ కిందకు చూస్తే ఆయన కనిపించింది. ఈ కింద తను తింటున్నవాడు నాగుడు కాదు, తినడం ఆపేశాడు. వీడెవడు తింటూ ఉంటే ప్రాణభయంతో నొప్పితో దుఃఖంతో ఉండవలసిన వాడు ఆనందంగా ఉన్నాడు. ఒక జీవిని రక్షిస్తున్నానన్న సంతోషంతో ఆయన సంతోషంగా ఉన్నాడు. నేతి ఒంట్లో నుంచి మాంసపు ముక్కలు లాగేస్తున్నా కూడా ఏమీ భయం లేదు, దుఃఖం లేదు, నొప్పి లేదు, సంతోషం కనపడుతోంది. ఇతను ఎవరో మహాపురుషుడిలాగా ఉన్నాడు. ఏం చేయాలి అని ఆపైతే వెంటనే ఈ జీమూత వాహనుడు అన్నట,
నాయనా ఇంకా నా శరీరంలో బోళ్ళంత రక్తము మాంసము ఉన్నాయి, నీ పొట్ట ఇంకా నిండినట్టు లేదు, ఎందుకు ఆగేవు? నన్ను భక్షించి నీ ఆకలి తీర్చుకో, ఒక జీవిని రక్షించిన పుణ్యాన్ని నాకు ఇవ్వు అనేసరికి ఈయనకు అర్థమైంది తను తినవలసిన వాడు వీడు కాదు అని. ఆగిపోయాడు. శంఖచూడుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు దగ్గరికి. గరుడా గరుడా ఆగు, నువ్వెవరో మహానుభావుడిని తినేస్తున్నావు, బోధిసత్వ అంశతో పుట్టినవాడు, నువ్వు వదిలిపెట్టు, అతన్ని కాదు నన్ను తిను అని పరిగెత్తుకుంటూ వచ్చాడు దగ్గరికి. వచ్చేసరికల్లా ఇంతకి కింద నుంచి మలైవతి, జీముతకేతువు ఆయన భార్య వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళకు కూడా తెలిసింది ఇక్కడ షికారు చేస్తున్నారు. ఈ షికారు చేస్తున్నప్పుడు మిత్రావసు అవతలకి వెళ్ళిపోతే ఇతని దగ్గరికి ఏదో జరిగింది, ఆ మణి ఊడి పడిపోయింది అని. మిత్రావసు వచ్చాడు. అందరూ తలా ఒక పక్క నుంచి పరిగెత్తుకొచ్చారు. ఈ నెత్తురోడుతున్న ఈయన ప్రాణాలు వదిలేసరికి చచ్చిపోయాడు జీమూత వాహనుడు. ఆ పిల్ల గట్టిగా ఏడ్చింట మలైవతి, అమ్మవారి నాకు ఆజ్ఞ ఇచ్చింది, విద్యాధర చక్రవర్తి నాకు భర్త అవుతాడని, తను మరణించడానికి వీల్లేదు చెప్పింది నాకు. మరణిస్తే ఇంకా చక్రవర్తి ఎట్లా అవుతాడు? ఇంతలో అమ్మవారు ప్రత్యక్షమైందట. అక్కడ ప్రత్యక్షమై చేతిలో ఉన్న కమండలంలో నీళ్ళని చల్లింది ఆ శరీరం మీద. ఒక ప్రాణిని బతికించడానికి, పొద్దున పెళ్లి చేసుకుని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు ఒకడిని బతికించడానికి తన ప్రాణాలు వదిలేసినటువంటి ఆ అత్యద్భుతమైన అతని ప్రవర్తనకి, అతని గొప్పతనానికి దేవదెందుబులు మోగినట్ట పైనుంచి పుష్పవృష్టి కురిసింది. దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారట. ఇట్లాంటి గొప్పవాడు ఇతను అడవులు పట్టిపోయాడు రాజ్యాన్ని వదిలేసి. దాంతో ఇతను లేచి కూర్చున్నాడు. గరుడు చాలా సిగ్గుపడ్డాడు. నేను పొరపాటు చేశాను, ఇంత పని చేశాను అంటే, నాయనా నువ్వు ఎంతో గొప్పవాడివి, నీ మాంసం తిన్న నాకు పరిహారం ఏం చేయమంటావు నన్ను? బోధిసత్వుని అంశ అంటే భగవంతుని అపరావతారం, అతని అంశని నేను భుజించడం ఏమిటి? ఇది నేను చేసిన తప్పు. ఇన్నాళ్ళు తిన్న నాగుల మాంసం ఒక ఎత్తైతే నీ బుక్కెడి మాంసం నాకు ఎక్కువైపోయింది, ఇది నాకు అరగదు, ఏం చేయమంటావో చెప్పమన్నాడు. ఈ చచ్చిపోయిన నాగులందరినీ బతికించమన్నాడు. ఇంకెప్పుడు నాగుల్ని తినద్దు నువ్వు, నాగులు నీకు ఆహారంగా ఉండరు. వాళ్ళ అమ్మ చేసిన తప్పుకి తరతరాలుగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందేనా? ఒక్కళ్ళ పొరపాటు ఇన్ని తరాలుగా వాళ్ళకి శిక్షగా ఉండాలా? ఈ శిక్షని అంతం చేసేసేయి, ఈ క్రూర హింసని మానేసేయమని అడిగాడు. సరేనన్నట్ట గరుడు ఎగిరి వెళ్ళిపోయాడు. మిత్రావాసు వచ్చి తన భావాన్ని చేయిపరుచుకుని తీసుకెళ్ళి ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత విద్యాధరులందరూ వచ్చి ఇట్లాంటి అపురూపమైన అత్యద్భుతమైన త్యాగానికి, దీనికి అంటే ఆయన చేసిన త్యాగానికి మేము ఇవ్వాల్సిన మర్యాద మేము ఇస్తాము అని చెప్పి ఇతన్ని విద్యాధర రాజ్యానికి చక్రవర్తిని చేశారు జీమూత వాహనుడు. ఈ కథ చెప్పాడు. ఇప్పుడు రాజా, ఈ కథలో ఎవరు గొప్ప త్యాగశీలి? జీమూత వాహనుడా, శంఖచూడుడా? వీళ్ళిద్దరిలో ఎవరు? జీమూత వాహనుడు తన శరీరాన్ని ఇంకొక ప్రాణికి బదులుగా ఆహారంగా ఇచ్చాడు గరుడుకి. పీక్కు తింటున్నా మాట్లాడలా. శంఖచూడు తను వాళ్ళ తప్పించుకున్నానని హాయిగా ఉండకుండా పరిగెత్తుకొచ్చాడు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన త్యాగశీలి అంటే రాజు చెప్పాట శంఖచూడుడే త్యాగశీలి. ఎందుకంటే జీమూత వాహనుడు దానం చేయటం అతని ప్రవృత్తి. అతను బోధిసత్వాంశతో జన్మించాడు, కల్పవృక్షాన్ని దానం చేశాడు, రాజ్యాన్ని దానం చేసేసాడు. దానం చేయటం అతని ప్రవృత్తి. శంఖచూడు ఒక సామాన్య ప్రాణి, చావు తప్పిందే చాలని పారిపోవలసిన వాడు. తన వల్ల ఒక మహాపురుషుడు ఈ రకంగా అవ్వకూడదని, తన కోసం అంత పెద్దవాడు త్యాగం చేయవలసిన అవసరం లేదని చచ్చిపోవడానికి సిద్ధపడి గరుడుకి ఎదురెళ్ళాడు. గరుడుకి ఎదురెళ్ళటం అంటే చావుకి ఎదురెళ్ళటం. వీడికి ఏమీ త్యాగం చేయాల్సిన పరిస్థితి అవి ఏమీ లేవు, పద్ధతి కూడా కాదు. తప్పిందే చాలరా దేవుడా అని పారిపోకుండా వెనక్కి తిరిగి వచ్చిన శంఖచూడుడే నిజమైన త్యాగశీలి. జీమూత వాహనుడి త్యాగం అతని చరిత్రకి తగినది, శంఖచూడుడి త్యాగం అతని జీవితానికి చాలా పెద్దది. కాబట్టి శంఖచూడుడే నిజమైన త్యాగశీలి అంటే శభాష్ అన్నట్టు బేతాళుడు. చాలా బాగుంది, బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అని శవంతో సహా బేతాళుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ జీమూత వాహనుడి కథనని సంస్కృతంలో నాగానందం పేరుతోటి చక్కటి నాటకంగా చేశారు. నాగానందం దీని పేరు. చాలా బాగుంటుంది సంస్కృత నాటకం. ఇది సంస్కృత నాటకం అనే ఇన్ని రోజులు నేను చెప్పలేదు. ఓహో, ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది సంస్కృత నాటకం కదా అని. కాకపోతే ఇవాళ శంకర్ గారి జ్ఞాపకార్థం ఒక మంచి కథ చెప్పాలి, అది కూడా ఒరిజినల్ కథ చెప్పాలని అనిపించింది అనమాట. 50s ఈ కథని చందమామలో కూడా వేశారు. ఇది కథా సాగరంలోనే ఉంది.
చాలా బాగుంది రమ్మగారు. ఓకే అండి, నమస్తే. నమస్తే.